ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై కలెక్టర్ గరిమ అగర్వాల్ సీరియస్ గా ఉన్నారు. ఈ అక్రమాలు ఎవరు బాధ్యులైనా చర్యలు తీసుకోవాల్సిందేనని పోలీసు అధికారులు సూచించారు. మరోవైపు ధాన్యం సేకరణలో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై చర్యలు సిఫార్సు చేస్తూ రాష్ట్ర అధికారులకు నివేదిక పంపించినట్లు సమాచారం. ఇప్పటికే పలువురు సస్పెన్షన్ వేటు వేయగా కొందరిని ఉద్యోగం నుంచి తొలగించారు. జిల్లా స్థాయి అధికారులు 4 షోకేజ్ నోటీసులు జారీ చేశారు. మొత్తం కలెక్టర్ సెలవులో ఉండగా ధాన్యం కొనుగోలు గోల్మాల్ వ్యవహారం బయటపడడంతో మరింత లోతుగా అక్రమాలను వెలికి తీసే పనిలో పడ్డారు. రానున్న రోజుల్లో మరికొందరు అధికారులపై పడుతుందనే ప్రచారం కొనసాగుతుంది. కలెక్టర్ గారు కూడా చాలా సీరియస్ ఉన్నారు మేడం గారు, ఎందుకంటే ఆ మేడం కొంచెం స్ట్రిక్ట్ గా ఉంది కాబట్టి కొంచెం ఇంతో అంత అధికారులు భయం పడుతున్నారు. కానీ కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చూపిస్తున్నాం. అన్న ఆది శ్రీనివాస్ గారు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఫస్ట్ దీని ఎంక్వైరీ ఆఫీసర్ మాత్రం చేంజ్ చేయాలి. ఇది మాత్రం ఇది తప్పుదారి పడుతుందన్న. ఎందుకంటే ఈ జిల్లాలో నిన్న మొన్నటి వరకు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలించిన పర్యవేక్షించిన అధికారులనే మళ్ళీ మీరు ఎంక్వైరీ ఆఫీసర్ ఇస్తే దీంట్లో అవినీతి అక్రమాలను బయటకు రావు. ఇది అర్ధాంతరంగా విచారణ ముగిసి అస్సలు దోషులు సంబంధం ఉన్నోళ్ళు తప్పించుకునే పరిస్థితి ఉంది. మళ్ళీ గిదే సీసీలు ఏపీఎంలు చిన్న స్థాయిలు బలవుతారు తప్ప దీంట్లో ఒరిగేది ఏమి లేదు.